హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను ఒక ఫ్యాన్సీ శారీకి మ్యాచ్ అయ్యేట్టుగా శారీ కుచ్చులు అనేది ఎలా చేశా అన్నది మీకు చూపిస్తా అండి. చూసారా, ఇది ఒకటి ఏం శారీ అంటాడు, ఆర్గంజా శారీలా ఉందండి. శారీలో అంతా ఇలా మీకు సెల్ఫ్ బార్డర్ లాగా ఒకటి ఏంటి గోల్డ్ కలరు, ఒకటి సెల్ఫ్ లైన్స్ వచ్చాయన్నమాట. మధ్యలో చూసారంటే మీకు సీక్వెన్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, సీక్వెన్స్ వచ్చాయి. ఈ శారీకి నేను ఎలా డిజైన్ చేశానన్నది కుచ్చులు మీకు చూపిస్తానండి. దగ్గర నుంచి చూపిస్తే చూడండి, ఈ శారీలో ఇక్కడ బీడ్స్ వేశాను. ఎందుకు అంటే శారీకి లేసు వైట్ కలర్ వేశాను కదా, అప్పుడు మీరు చూసారంటే చూడండి, ఈ బాల్స్ లాగా ఉన్నాయి కదా బీడ్స్, వాటిపైన కూడా గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి. మధ్యలో వచ్చేసి సిల్వర్ కలర్ వేశాను. ఇది ఏంటి అన్నది నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తానండి, అప్పుడు చెప్తాను. ఈ కింద నేను హ్యాంగ్ చేసింది ఈ స్క్వేర్ టైప్లో ఉంది కదా, ఇదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే సీక్వెన్స్ ఉంటుంది చూడండి, షైన్ అవుతూ ఉంటుంది. కింద ఇదేంటి క్రీమ్ కలరు సిల్క్ థ్రెడ్తో ఇలా ఇచ్చాను. ఎలా చేశానంటే చూడండి, చూసారా, రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, ఇది ఒకటి, ఇది ఒకటి. ఇవి ఏంటి అనేది నేను తర్వాత చెప్తానండి. ఇవి ఫస్ట్ నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దీనికి అందులో యూజ్ చేసిన మెటీరియల్స్ ఏంటంటే ఇలా సిల్వర్ కలర్ బాల్స్ మీకు ఇక్కడ పెడతాను చూడండి. సిల్వర్ కలర్ బాల్స్ ఒకటి, అంటే బాల్స్ అంటే బీడ్స్ అనమాట. నెక్స్ట్ ఈ వైట్ కలర్, ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది చూసారా, వైట్ కలర్ బీడ్ పైన మీకు ఇలా గోల్డ్ కలరు లైన్స్ వచ్చాయి అన్నమాట. చూసారా, గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి. ఇవి యూజ్ చేసి నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి, కంప్లీట్గా నేను శారీకి మొత్తము హ్యాంగింగ్స్ అనేది ఇలా చేశానండి. ఇది ఎలా చేశాననేది మీకు ఇటువైపు బ్యాక్ సైడ్, అంటే అది కంప్లీట్గా నేను కుట్టేశానండి. దాంట్లో మీకు అక్కడ కుట్టి చూపిస్తామంటే ఫుల్గా అంతా కుట్టేశాను అనమాట. నాకు మొత్తం కుట్టినాక ఐడియా వచ్చింది, ఇది ఒకటి వీడియో తీస్తే బాగుంటుంది కదా అని. అందుకోసం అనేసి లోపల వైపు చూపిస్తున్నాను. నా దగ్గర మెటీరియల్ ఇంకా మిగిలిపోయింది కనుక. ఇక్కడ చూసారా, నీడిల్కి ఇలా వైట్ కలర్ థ్రెడ్ ఎక్కించుకొని ఇలా 2 సార్లు ముడి వేసుకోవాలి. ఎందుకు అని అంటే మనకిది బయటకి రాకుండా ఉండడం కోసం ఇలా 2 సార్లు వేసుకున్నాక నెక్స్ట్ ఫస్ట్ వైట్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలండి. ఒక వైట్ కలరు, ఒకటి సిల్వర్ కలరు, ఇలా మళ్ళీ వైట్ కలర్. చూసారా, ఇలా 3 ఎక్కించేసుకున్నాను. ఎక్కించేసి ఇలా లాగాలి. ఇలా లాగిన తర్వాత ఏం చేశానంటే ఇది ఉంది చూసారా, దీనికి నెక్స్ట్ వేరే తీసుకుంటాను. ఇలా గుట్టుకొని వెనక వైపు నుంచి ఇలా అన్నాక మళ్ళీ మనం ఇదే ఫస్ట్ ఎక్కడైతే ఇది కూడా ఇలా ఎక్కిచ్చేసి గుట్టుకున్నాక చూడండి, లాగి పెట్టుకొని మళ్ళీ ఈ వీటిలో నుంచి పైకి తీసుకురావాలి, ఫస్ట్ బీడ్లో నుంచి. ఇప్పుడు ఇలా కొంచెం టైట్ చేసామనుకోండి, టైట్ చేయాలి. ఇలా లాగితే టైట్ అయిపోతుంది. కిందకి వైపు ఇలా పెట్టేసుకొని ఒక ముడి వేసేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఇలా 2-3 ముడులు వేసుకున్నాక చూడండి మనకు హ్యాంగ్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ కింద నేను ఏంటంటే మీకు ఇలా ఇచ్చాను కదా, చూసారు కదా, అది ఎలా చేయాలి అంటే ఇలా సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా మనకు ప్యాడ్కి కానీ దేనికైనా ఇలా చుట్టేసుకోవాలండి. ఒక 10-15 టైమ్స్ మనం ఎంత లావు కావాలంటే అలా చుట్టేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ నేను కొంచెం ఐడియా కోసం చిన్నగా చూపిస్తున్నాను. ఇలా చుట్టేసుకున్నాక ఇవన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నప్పుడు ఇట్లా వస్తుంది కదా, దీన్ని ఇది ఇక్కడ ముడి వేసుకుంటాం కదండి, మళ్ళీ థ్రెడ్ తీసుకొని
చూడండి ఇక్కడ ఈ చివర్లో ఇలా అయినా కుట్టుకోవచ్చు, లేదు అంటే దీనికి మనం ఇలా ముడి వేసేసుకొని ఫస్ట్ ఇక్కడ, నాకంటే అది అలవాటు కనుక డైరెక్ట్ దానికే వేసేస్తాను. మీకు అలా రాదు అనుకోండి, ఇలా సెంటర్లో ఇప్పుడు వచ్చేసింది. ఇలా ఒక సెంటర్లో ఒక ముడేసేసుకున్నప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం ఏం చేయాలి అంటే మళ్ళీ రెండుని దగ్గరగా పట్టుకొని ఇలా లాగితే ఇంకొక ముడి అవుతుంది. చూసారు కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను కొంచెమే పెట్టానండి, మనం థ్రెడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నప్పుడు ఇది అనేది లుక్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇలా కుట్టాం కదా, ఇలా ఒక 2, 3 దగ్గరగా లాగి ఇది ఎక్కువ వేసుకొని ఎక్కువ పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసింది చూడండి. చూసారు కదా. ఇప్పుడు ఈ థ్రెడ్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అంటే మీకు ఇక్కడ నేను జస్ట్ థ్రెడ్ అనేది కొంచెమే పెట్టానండి. ఇక్కడ చూసారా, ఎక్కువ పెట్టుకుంటే లుక్ అనేది మనకి మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి, అంటే ఇది చుట్టడానికి టైం పడుతుంది కనుక నేను కొంచెమే పెట్టి చూపించాను మీకు. చూడండి ఎంత బాగుంది. ఇందులో అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఒక డిజైన్ ఉంది, ఇది ఒక డిజైన్ ఉంది. ఇది ప్లెయిన్ వచ్చేసింది, దీంట్లో ఏం లేదు. ఇక్కడ చిన్నగా ముడికుట్టు లాగా వచ్చింది చూసారా, డిజైన్ చుట్టూ ముడికుట్టు లాగా వచ్చింది. దీంట్లో కూడా సీక్వెన్స్ ఉంది. ఇలా అంతా చూడండి, నేను ఇది లోపల వైపు వేసాను, ఇదిగోండి లోపల వైపు వేసాను, ఇటువైపు ఏమీ లేదు. ఇలా అంతా చూసారంటే చూడండి నేను శారీకి అంతా ఎలా చేశాను. కంప్లీట్ శారీకి మొత్తం ఇలానే చేశానండి. చూసారుగా, చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే నాకు చాలా చాలా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, నా ఐడియా కనుక మీ అందరికీ నచ్చింది అనుకోండి, ప్లీజ్ గాజులా క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి గాజులా క్రియేషన్స్ ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.